ఆసియా కప్ లో ప్రతిరోజు ఉత్కంఠభరితమైన మ్యాచ్లు జరుగుతున్నాయి. నిన్న మంగళవారం బంగ్లాదేశ్ గ్రూప్ బి లో ఎలిమినేట్ కాకుండా ఆఫ్ఘనిస్తాన్ ఓడించింది. ఇది ఆసియా కప్ సూపర్ 4 రేస్ లో వారిని సజీవంగా ఉంచింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు టీమిండియా మాత్రమే ఆసియా కప్ సూపర్ 4 దశకు అర్హత సాధించింది. మిగిలిన జట్లు నిర్ణయం ఇంకా కాలేదు. బంగ్లాదేశ్ విజయం తర్వాత గ్రూప్ బి నుంచి ఏ జట్టు సూపర్ 4 కు చేరుకుంటుందో ఇంకా నిర్ణయించలేదు. శ్రీలంక తన 2 మ్యాచ్ల్లో గెలిచి 4 పాయింట్లను కలిగి ఉంది. శ్రీలంక ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తో తలపడనుంది. బంగ్లాదేశ్ తన 3 మ్యాచ్ల్లోనూ 2 విజయాలతో 4 పాయింట్లు కలిగి ఉంది. ఇప్పుడు శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ ఓడించినట్లయితే శ్రీలంకతో పాటు బంగ్లాదేశ్ కూడా సూపర్ 4 కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ శ్రీలంక ఓడితే 3 జట్లకు చెరో 4 పాయింట్లు ఉంటాయి. ఇక అప్పుడు నెట్ రన్ రేట్ ఆధారంగా తొలి 2 స్థానాల్లో నిలబడ్డ జట్లకి సూపర్ 4 కు అర్హత సాధిస్తాయి. ఇక గ్రూప్ ఏ గురించి మాట్లాడితే సూపర్ 4 కు చేరుకున్న మొదటి జట్టుగా భారత్ నిలిచింది. టోర్నమెంట్ నుంచి నిష్క్రమించిన మొదటి జట్టు ఓమన్. ఇప్పుడు సూపర్ 4 కు చేరుకోవడానికి పాకిస్తాన్ యుఏఈ మధ్య మ్యాచ్ కీలకమవుతుంది. అదే సమయంలో గ్రూప్ బి లో శ్రీలంక బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా ఉండనుంది. ఆదివారం జరిగిన మ్యాచ్ లో భారత్ పాకిస్తాన్ ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ విజయంతో భారత్ 4 పాయింట్లతో సూపర్ 4 లో తన స్థానాన్ని పదిలం చేసుకుంది. ఇక ఓమన్ ను ఓడించిన యుఏఈ తన ఆశలను సజీవంగా ఉంచుకుంది. యుఏఈ ఇప్పుడు పాకిస్తాన్ తో 2 పాయింట్లతో సమంగా ఉంది. ఓమన్ తమ 2 మ్యాచ్ల్లోనూ ఓటమి పాలైంది. అయితే పాకిస్తాన్ నెట్ రన్ రేట్ బాగుంది. ఇప్పుడు దాని వల్ల ఉపయోగం లేదు. దుబాయ్ లో యుఏఈ తో జరిగే మ్యాచ్ పాకిస్తాన్ కు చాలా ముఖ్యం. ఈ మ్యాచ్ లో ఓడిపోతే అప్పుడు యుఏఈ సూపర్ 4 కు అర్హత సాధిస్తుంది. దీంతో పాకిస్తాన్ ఇక ఇంటికే. ఇప్పటికే టీమిండియా సూపర్ 4 కు చేరుకొని కులాసాగా కూర్చుంది. ఇక మిగిలిన 3 స్థానాల కోసం 3 మ్యాచ్ల్లో 5 జట్లు పోటీ పడుతున్నాయి. అంటే గ్రూప్ ఏ నుంచి పాకిస్తాన్ వర్సెస్ యుఏఈ మధ్య, ఇక గ్రూప్ బి నుంచి శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య ఈ పోటీ నెలకొంది.